ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అఫోస్ హెల్తీ కిచెన్. మా కిచెన్లో వచ్చి లంచ్ వచ్చి వేడి వేడి వైట్ రైస్ చేస్తున్నాను చూడండి. అలాగే కరివేపాకు రైస్ చేద్దాం అనుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, ఉద్దిబాయళ్ళు, ఒట్టిమిరపకాయలు, తెల్లవాయి, మిరియాలు అన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అంతా దీన్ని పౌడర్ పట్టించేస్తాను. పౌడర్ పట్టించేసి చూపిస్తాను సరే. మొత్తం పొడి చేసి పెట్టేసుకున్నాను. అందులో తిరువాత వేసేసుకుంటున్నాను. కాజు, శనగబాయళ్ళు, జీలకర్ర, కొత్తిమీర ఉంది కాబట్టి అలాగే నేను కొత్తిమీర వేయడం లేదు. అలాగే కొంచెము ఇంకా వేసుకుంటున్నాను. ఇంకా వేసుకుంటే మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అలాగే నేను ఇది పౌడర్ చేసి పెట్టేసేసుకున్నది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. మనం ఎక్కడైనా వేడి రైస్ తీసేసుకొని అందులోనే కలుపుకోవచ్చు. లేదా ఇలాగే స్టోర్ చేసి పెట్టుకొని ఉప్మాలోకి కానీ, రైస్లోకి కానీ, కిచడీలోకి కానీ ఏ దాంట్లో తినచ్చు. నేను రైస్ ఉడికినాక 2 మిక్స్ చేసి మీకు చూపిస్తాను. చూసారా, కలిపేసేసుకున్నాను. ఇదన్నమాట కరివేపాకు రైస్. చాలా బాగుంటుంది. లంచ్ కన్నా టిఫిన్ కన్నా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. మనం లెమన్ కూడా కొంచెం పిండుకున్నాను. ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.